బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఈరోజు మనం చట్టం గురించి, ధర్మశాస్త్రం గురించి, లా గురించి చూద్దాం. ఓకే, చట్టం అంటే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం అంటే లా అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాజ్యాంగము లేదా కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ యొక్క ధర్మశాస్త్రము ఏమిటి? ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఏంటి? ఇది మన కల్చర్కి, మన కమ్యూనికేషన్స్కి ఎలా దోహదపడుతుంది, ఎలా ఇది ఆధారమై ఉన్నది, అది మనం ఇప్పుడు గమనిద్దాం. చూడండి, ప్రతి ఒక్కటి ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కటి రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కటి లా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? ఎవ్రీథింగ్ మన చుట్టూ జరుగుతుంది అంతా కూడా నియమం ప్రకారమే జరుగుతుంది. నీకు నాకు రోగం వచ్చిందంటే ఒక నియమం తప్పడం వల్ల రోగం వస్తుంది. మనకు ఏదన్నా మేలు జరుగుతుందంటే ఏదో నియమం ఫాలో అవటం వల్ల ఆ మేలు జరుగుతుంది. చూసారా? నియమము, లా, ధర్మశాస్త్రము వలన అందరి జీవితాలు నడుస్తూ ఉన్నాయి. ఈ భూమి నడుస్తూ ఉంది. ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు నడుస్తూ ఉన్నాయి. మరియు ఆకాశంలో ఉన్న సూర్య, చంద్ర, నక్షత్రాలు మొత్తం కూడా నియమం ప్రకారమే నడుస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంది. నాలెడ్జ్ అనేది అందరికీ ఉచితమేనండి, కానీ అండర్స్టాండింగ్ మాత్రం ఉచితం కాదండి. వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీకు చాలా నాలెడ్జ్ తెలిసి ఉండొచ్చు, మీరు తెలుసుకోవచ్చు. ఎవరికీ తెలియని నాలెడ్జ్ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. పుస్తకాలు కొనుక్కోవచ్చు, వీడియోస్ చూడవచ్చు, పెద్ద పెద్ద కాలేజీల్లో చదవవచ్చు. ఇలా అవకాశం ఉంది అందరికీ. కానీ ఆ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ మాత్రం అంత ఈజీ కాదు. సో నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, అండర్స్టాండింగ్ ఈజ్ నాట్. అండర్స్టాండింగ్ కోసము మరి ఏం చేయాలి? ఆ అండర్స్టాండింగ్ కోసం ఏం చేయాలంటే ఆ నాలెడ్జ్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి, చెప్పాలి, అండర్స్టాండ్ చేసుకునేటట్టు. లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఈ రోజున చాలా డీప్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. అందరూ జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి లా మీద ఆధారపడి ఉందండి. ఈ సృష్టిలో ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద లా. మనం యాక్చువల్గా లా మీద బతుకుతున్నాము, లా వలన బతుకుతున్నాము, లా చేత బతుకుతున్నాము. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వర్కింగ్ ఆన్ ద లా, వర్కింగ్ ఫర్ ద లా, వర్కింగ్ బై ద లా. ఎంతమందికి అర్థమైంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ లా. ఇప్పుడు మన కాలు ఉంది చూసారా, మనం స్ట్రైట్గా నిలబడుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఒక లా వర్క్ అవుతుంది. ఫిజిక్స్ చదివిన వాళ్ళకి అర్థమైంది. మన కాలు ఎల్ షేప్లో ఉంటుంది, ముందు బొటనవేలు ఉంటుంది, కింద భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. మనం ఎలా నిలబడుతున్నాము అన్నది మనం అర్థం చేసుకోగలిగితే అది ఒక నియమం. ఆలోచించండి. పాయింట్ నెంబర్ 1, ప్రతి ఒక్కటి లా మీద ఆధారపడి ఉన్నది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ యాక్చువల్లీ హ్యాంగింగ్ ఆన్ ద లా. ఏంటి? లా మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు లా అనగానే రాజ్యాంగం అని చెప్పాను నేను. ప్రతి దేశంలో కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఇప్పుడు వారి వారి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న రాజ్యాంగం తప్పుడుది అనుకోండి, అది రాంగ్ రాజ్యాంగం అనుకోండి,
అప్పుడేమవుద్ది? రాజ్యాంగము కరెక్ట్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది, రాంగ్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ప్రతి దేశంలో ఉన్న రాజ్యాంగము కరెక్ట్ అయితే ఆ దేశంలో ఆ రాజ్యాంగం ప్రకారం న్యాయం జరుగుద్ది. ఆ రాజ్యాంగమే తప్పు అనుకోండి, మనం ఇంకేం చేయలేం. ఉదాహరణకి మానవులందరూ సమానం కాదు, కొంతమందికి కొన్ని న్యాయాలు జరుగుతాయి, కొంతమందికి కొన్ని న్యాయాలు జరుగుతాయి అంటే ఆ రాజ్యాంగమే తప్పు. అంటే అందరికీ సమానమైన న్యాయం లేదు. అంటే ఒకళ్ళు తప్పు చేస్తేనే ఒక రకమైన శిక్ష, ఇంకొకళ్ళు తప్పు చేస్తేనే ఇంకో రకమైన శిక్ష పడితే అది సరైన రాజ్యాంగం కాదు. అంటే రాజ్యాంగమే తప్పుడుదైపోయింది అనుకోండి, ఇక న్యాయం ఎక్కడ జరుగుద్ది? ధర్మశాస్త్రమే తప్పుడు ధర్మశాస్త్రం అనుకోండి, ఆ ధర్మశాస్త్రం ప్రకారం వచ్చే న్యాయం కూడా అది శిక్ష అవుతుంది అప్పుడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం బాగోలేదు కదా. ధర్మశాస్త్రం బాగాలేదు కాబట్టి న్యాయం జరిగినా కూడా అది పనిష్మెంట్ లాగానే ఉంటుంది. కానీ ఆ ధర్మశాస్త్రం చాలా మంచిది అనుకోండి, చాలా అప్రైట్ అనుకోండి, చాలా అద్భుతమైంది అనుకోండి, చాలా న్యాయవంతమైంది అనుకోండి, తప్పుడుది కాదనుకోండి, అప్పుడు ఏమైంది తెలుసా? ఉదాహరణకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా అద్భుతమైందండి. ఎందుకని? ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తుంది. అందరికీ ఒకే విధమైన తీర్పులు ఇచ్చే విధంగా రాసుకున్నారు. సో ధర్మశాస్త్రం కరెక్టు కాబట్టి మంచి తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అదే ధర్మశాస్త్రమే తప్పు అనుకోండి, మంచి తీర్పు ఏమొచ్చుది ఇంకా? సో బైబిల్ ప్రకారం ఈ యొక్క భూమిపైన 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటేమో దేవుని ధర్మశాస్త్రము, ఇంకొకటేమో అపవాది ధర్మశాస్త్రం. అపవాది ప్రత్యేకంగా ఏం ధర్మశాస్త్రం రాయలేదు, కానీ దేవుని ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసి, ఒక ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసి మానవులపైన రుద్దుతూ ఉన్నాడు. సో జాగ్రత్తగా గమనించాలి, ఈ లోకంలో 2 ధర్మశాస్త్రములు ఉన్నవి. ఒకటేమో అపవాది ధర్మశాస్త్రం, ఒకటేమో దేవుని ధర్మశాస్త్రం. అందుకే ప్రభువారు ఏమంటారంటే, మీరు ఈ లోకానుసారంగా జీవించవద్దు అని అంటారు. అంటే ఆ మాటలో అర్థం ఏంటంటే, మీరు ఈ లోకంలో ఉన్న అపవాది ధర్మశాస్త్రం ప్రకారం జీవించవద్దు, ఆ కల్చర్ ప్రకారం జీవించవద్దు. అది యేసు ప్రభువారి యొక్క అర్థం. అందుకే ఈ లోకానుసారంగా జీవించవద్దు, దేవుని రాజ్యాంగం ప్రకారం జీవించండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఓకే, ఎప్పుడైతే ఈ లా తప్పు అయిపోయిందో దాని యొక్క తీర్పు కూడా తప్పు అయిపోతుంది. ఓకే, సో దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే మన 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆ తర్వాత దశంభాగము ఆజ్ఞ ఉన్నది, ఆ తర్వాత ఆహార నియమాలు ఉన్నాయి, ఆ తర్వాత పండగ నియమాలు ఉన్నాయి. చాలా నియమాలు ప్రభువారు ఇచ్చారు మనకి, ఎలా ఈ మన దేవుని రాజ్యంలో జీవించాలో. మరి అపవాది ధర్మశాస్త్రం ప్రకారం ఏమవుతుంది? ఇవే ఆజ్ఞల్ని రివర్స్లో అనమాట. వాడు అబద్ధం ఆడుకోవచ్చు, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నరహత్య చేసుకోవచ్చు. అపవాది లోకంలో ఉన్న ధర్మశాస్త్రం ఇదన్నమాట. ఓకే, సో అపవాది ఈ రకంగా మానవుల్ని మోసం చేస్తూ ఉన్నది. యాక్చువల్గా కంటికి కనబడని జీవి కాబట్టి అపవాది, వాడి ధర్మశాస్త్రము ఉందని మానవులకి తెలియదు, వాడు ఉన్నాడని మానవులకి తెలియదు. తెలియకుండానే వాడి ధర్మశాస్త్రం పాటిస్తూ మోసపోతూ ఉన్నారు. ఎలా చెప్పండి? అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, అందరూ ఆశిస్తూ ఉన్నారు ఇతరులవి, అందరూ దొంగతనం చేయడానికి పరిగెడుతూ ఉన్నారు, అందరూ వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అందరూ నరహత్య చేస్తూ ఉన్నారు, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నారు, అందరూ తల్లిదండ్రులకి విధేయులు కాకుండా రకరకాలుగా వాళ్ళు క్యారెక్టర్ కలిగి ఉన్నారు. చూడండి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అపవాది ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి, అపవాది ధర్మశాస్త్రం ప్రకారం అవసరం లేదు, ఏ రోజైనా ఒకటే అంట. అది అపవాది ధర్మశాస్త్రం కదా. అర్థమవుతుందని నేను చెప్పేది మీ అందరికీ. సో కాబట్టి ఈ లోక ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వాడు తయారు చేశాడు. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలైతే
భూమి మీద ఉన్న మానవులందరూ అపవాది ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. దాని ప్రకారం వెళుతూ ఉండగా వాళ్ళందరూ అక్రమము చేస్తూ ఉన్నారు. దాన్ని ఫాలో అవటమే అక్రమం చేయటం. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించగలిగే స్తోమత కానీ అర్హత కానీ మానవులకి ఇప్పుడైతే లేదు. వాళ్ళు ప్రయత్నించినా కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది వేరే లోకంలో, అపవాది లోకంలో, అపవాది ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. వాట్ ఈజ్ అ గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని ఆ రాజ్యంలో అమలు పరిచేది. ఇది గవర్నమెంట్ అంటే. ఇప్పుడు అపవాది లోకంలోకి వెళ్దాం. అపవాది లోకంలో అపవాది ధర్మశాస్త్రం ఉంది. అందులో పడిపోయిన మానవులందరూ ఉన్నారు. ఆదాము సంతానం అంతా అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఆ లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అక్రమం చేయటమే అపవాది ధర్మశాస్త్రం ప్రకారం చేయటం. సో కాబట్టి అందరూ అందుకే అక్రమమే చేయుచున్నారు. అందుకే ప్రభువారు ఏమన్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారు, దేవుని యొక్క త్రోవను తొలగి నాశనానికి పరిగెడుతూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజున నిజమైన దేవుని సంఘ సభ్యులు తప్ప అందరూ అక్రమ మార్గంలోనే ఉన్నారు. కొంతమంది యేసు ప్రభువుని ఫాలో అవుతున్నాము అనుకుంటున్నారు, కానీ వేషం వేసుకున్న యేసు ప్రభువుని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఫలం ఉండదండి. చూసుకోండి, నీతి, నిజాయితీ, న్యాయం, మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విశ్వాస పాత్రులుగా జీవించడం, ఇవన్నీ అపవాది లోకంలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. అందుకే యేసు ప్రభు చుట్టూ అల్లిన ఈ క్రైస్తవ మతంలో ఉన్న వారికి కూడా ఇవి సాధ్యం కాదు. చూసారా? సో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గరికి వచ్చాం మనం? ధర్మశాస్త్రము తప్పుడుదైతే తప్పుడు జీవితం ఉంటుంది. అయితే దేవుని ధర్మశాస్త్రం మంచిది, నీతిగలది, పరిశుద్ధమైనది, ఆత్మ సంబంధమైనది. దీన్ని ఫాలో అవటం మన జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది, నీతిని, నిజాయితీని ఇస్తుంది. ధర్మశాస్త్రం తప్పు అయితే తప్పుడు జడ్జిమెంట్, ధర్మశాస్త్రం రైట్ అయితే రైట్ జడ్జిమెంట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు టు డూ జస్టిస్ రిక్వైర్స్ ఎ లా. ఇప్పుడు ఎవరైనా న్యాయం చేయాలి అంటే అక్కడ నియమం ఉండాలి. ఎవరికైనా నియమం ఉండాలి, చట్టం ఉండాలి. అపవాది లోకంలో న్యాయం ఏంటి? అపవాది లోకంలో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు మరి న్యాయం తీర్చి మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. అపవాది ధర్మశాస్త్రం ఏంటి? మీరు అబద్ధాలు ఆడుకోవచ్చు, మీరు వ్యభిచారం చేసుకోవచ్చు, మీరు నరహత్య చేసుకోవచ్చు, ఇవన్నీ ఇండైరెక్ట్గా వాళ్ళ చేత చేయిస్తున్నాడు. అందుకే అపవాది లోకంలో కొంతమంది ఇవి చేస్తూనే బాగుపడుతున్నట్టు కనపడతారు, అంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు కనపడతారు. కానీ దేవుని లోకంలో, అంటే దేవుని రాజ్యంలో ఇది సాధ్యం కాదు. ఓకే, సో ఒక న్యాయం జరగాలి అంటే ఒక నిజమైన లా ఉండాలి. అది ఏ లోకంలో అయినా ఇది ట్రూ అన్నమాట. అపవాది లోకంలో అయినా అదే, దేవుని లోకంలో అయినా ఇదే. ఏంటది? ఒక ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం లేకపోతే న్యాయం అనేది మనం డిఫైన్ చేయలేము. ఓకే, ఏంటయ్యా న్యాయము అంటే చట్ట ప్రకారం చేయటమే న్యాయము. చట్టం లేకపోతే న్యాయం ఎవ్వరు చేయలేరు, తీర్పు ఎవరు తీర్చలేరు. అందుకే ఈ లోకంలో అపవాది యొక్క ధర్మశాస్త్రం ఉందంటున్నాను కదా. సో దాని ప్రకారం వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. కావాల్సినప్పుడు అబద్ధం ఆడుకోవచ్చు, మనం నరహత్య కూడా చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఈ లోకంలో. ఎందుకంటే అందరూ చేస్తున్నారుగా. పైన పటారం లోన లటారం. పైకేమో ఇవన్నీ మనం చేయకూడదంటారు, కానీ చేయకుండా ఉండగలిగిన వాళ్ళు ఒక్కడూ లేరు. చూసారా? అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా అపవాది తన ధర్మశాస్త్రాన్ని వాళ్ళందరి మీద అప్లై చేస్తున్నాడు. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తారు, జాగ్రత్త వినండి. అందరూ అంటారండి, మంచి అలవాట్లు పెట్టుకోండి, సిగరెట్లు తాగబాకండి, మందు తాగబాకండి, భయంకరమైన పాపాలు చేయబాకండి,
ఎవరిని మోసం చేయబాకండి, సత్యమేవ జయితే, అబద్ధాలు ఆడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి చెప్తారు. కానీ ఎవరైనా చేస్తున్నారా? చెయ్యలేరు. అదే కదా లోకం యొక్క దుస్థితి. ఎందుకని? లోకం అపవాదిది, అపవాది కింద ఉన్నది, వాడు ఈ లోకానికి దేవుడు, అధికారి, వాడి ధర్మశాస్త్రాన్ని అందరి చేత పాటింపజేస్తున్నాడు. అందుకే పేరుకు మాత్రం నీతి చెబుతారు కానీ జీవితంలో నీతి ఉండదు. ఒక ప్రిన్సిపల్ అంటూ ఉండదు. వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా నాశనం చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరినైనా తిడటానికి వాళ్ళు ముందుకెళ్తారు. గొప్పోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, ఎవరైనా ఒకటే వాళ్ళకి. అర్థమవుతుందా? చిన్న పెద్ద ఏముండదు ఇంకా. ఎందుకని ఇది అపవాది లోకం. కానీ దేవుని లోకంలో అలా కాదు. దేవుని ధర్మశాస్త్రము ఖచ్చితంగా నీతి, నిజాయితీ, పరిశుద్ధత, ప్రేమ, వీటన్నిటికీ వెసులుబాటు తీసుకొస్తుంది. ఒక మనిషి స్వతంత్రుడవుతారు. మీరు నిజముగా స్వతంత్రులు అయ్యారు అంటే ఏంటంటే నాటకాలు, డ్రామాలు వేయాల్సిన అవసరమే లేదు. మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. మీ జీవితంలో నువ్వు అబద్ధం ఆడాల్సి వస్తుందా? డబ్బులు కాజేయాల్సి వస్తుందా? పని దొంగలాగా పని చేయకుండా దాక్కోవాల్సి వస్తుందా? అమ్మో ఎవరు కనబడకూడదు, ఎవరికి చెప్పకూడదు అని మాటలు దాచుకుంటున్నారా? మీరు స్వతంత్రం పొందలేదు. ఇంకా మీకు స్వతంత్రం లేదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని బతుకుతున్నారా? మీకు స్వతంత్రం ఇంకా రాలేదండి. మీరు ప్రశాంతంగా ఉండలేరు. సపోజ్ మీరు ఈ రోజున భోజనం చేయదలుచుకోలేదు, తినకుండా ఉన్నారు. ఆ విషయం బయటకు చెప్పలేని దుస్థితి అండి స్వతంత్రం లేని వాళ్ళది. పైకి ఏం చెప్పుకోవాలి? తిన్నామండి అని చెప్పుకోవాలి, లోపలేమో తినకుండా ఉంటారు. వాళ్ళు అనుకున్నది కూడా ప్రశాంతంగా ఇతరులకు చెప్పుకోలే దుస్థితి. ఫ్రీడమ్ లేదండి మీకు. ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు నిజంగా స్వతంత్రులా అంటే ఏంటి తెలుసా? నేను స్వతంత్రుని అంటే ఎలా చెప్పాలి, మీరు స్వతంత్రులు అంటే ఎలా చెప్పాలి తెలుసా? నాకు ఇష్టం లేనిది నేను చెయ్యను, నేను దాచిపెట్టుకోవటానికి ఏమీ లేదు, నాకు అవసరమే లేదు, అబద్ధం ఆడాల్సినంత అవసరం నాకు లేదు. ఫ్రీడమ్. ఎవరు చూడకుండా కొన్ని పనులు చేయటం, ఎవరన్నా చూస్తారేమోనని కొన్ని పనులు, అట్లాంటి దుస్థితి స్వతంత్రం ఉన్న వాళ్ళకు ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారండి విశ్వాసులు, మీరు విశ్రాంతి దినమున కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, పాస్టర్ గారు చూస్తే ఏమన్నా అంటారేమని మీరు దాగి దాగి జీవిస్తూ ఉంటే మీరు ఇంకా స్వతంత్రులు కాదు, మీరు బానిసలు అపవాదికి. ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టుగా జీవించగలిగే స్తోమత మనిషికి వచ్చినప్పుడు అతను నిజమైన స్వతంత్రుడు. మాట్లాడు పాస్టర్ గారు వస్తాను మాట్లాడు. మీకు స్వతంత్రం లేదు, మీకు స్వతంత్రం లేదు. అంటే ఏంటి? మీరు స్వతంత్రంగా జీవించే అంత వర్డ్స్ మీ నోట్లో లేవు అని అర్థం. మాట్లాడు బాబు, పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఫ్రీ మ్యాన్, యు ఆర్ నాట్ ఫ్రీ. మీరు ఫ్రీడంలో లేరు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బిందాస్గా నిజమైన ఫ్రీడంలో బతకాలని ప్రభువారు కోరుతున్నారు. యేసు ప్రభువారు అందుకే వచ్చారు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ఒక నీతిమంతుడు అంటే ఎవరు? ఇప్పుడు పాయింట్ ఏంటి? నీతిమంతుడు. ఆ నీతిమంతుడికి ఈ ధర్మశాస్త్రానికి లింక్ ఏంటి చూద్దాం. నీవు ధర్మశాస్త్రము అనేది ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. ఒక నీతిమంతుడు అంటే ఎవరో చెప్తా చూడండి. అమెరికాలో నీతిమంతులు ఉండొచ్చు, చైనాలో నీతిమంతులు ఉండొచ్చు, ఇండియాలో నీతిమంతులు ఉండొచ్చు. ఎలా ఉంటారు నీతిమంతులు? అసలు నీతిమంతుడు అంటే ఎవరు? జాగ్రత్త గమనించాలండి, వెరీ ఇంపార్టెంట్. నీతిమంతుడు అంటే ఎవరు? ఏ వ్యక్తి అయితే ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశ రాజ్యాంగం ప్రకారం తూచా తప్పకుండా నడుస్తూ ఉంటే అతడిని నీతిమంతుడు అనొచ్చు, అతన్ని రైచియస్ పర్సన్ అనొచ్చు. క్రిస్టియానిటీకి తెలియదండి వాట్ ఈజ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే రైట్ అనే వర్డ్ చూసారా, అది లాకి సంబంధించింది అని తెలియదు వాళ్ళకి.
నీతిమంతుడు అంటే రైచియస్ పర్సన్ అంటే ఎవరంటే లా అబైడింగ్ సిటిజన్. లా ప్రకారం చక్కగా జీవిస్తున్నవాడు, అబ్సల్యూట్లీ లా ఫాలో అవుతున్న వాడిని నీతిమంతుడు అంటారు. ఇది డెఫినేషన్ అన్నమాట. ఓకే, సో ఒక వ్యక్తి నీతిమంతుడు అంటే ఏంటి? లా ప్రకారం జస్టిస్ చేస్తున్నాడు. హీఈస్ అ జస్ట్ పర్సన్. ఇంగ్లీష్లో జస్ట్ పర్సన్ అంటారు. సో నీతిమంతుడు, రైచియస్ పర్సన్ ఎవరండి? ఇతను లా అంటే ధర్మశాస్త్రం అంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ప్రకారం చక్కగా నడుస్తూ ఉన్నారు. ఎడంకు కానీ కుడింకు కానీ తొలగకుండా చక్కగా నడుస్తూ ఉన్నాడు. ఇతన్ని ఏమంటారు? రైచియస్ పర్సన్ అనొచ్చు, నీతిమంతుడు అనొచ్చు. ఇప్పుడు యేసుప్రభువు వారు మనల్ని నీతిమంతులు చేయడానికి వచ్చారంటే దాని అర్థం ఇదే. దేవుని రాజ్యములో ఉన్న ధర్మశాస్త్రం ఉందే, దాని ప్రకారం మనం చక్కగా పాటిస్తూ జీవించాలని కోరుతున్నారు. అప్పుడు మనం దేవుని రాజ్యం ప్రకారం నీతిమంతులు అవుతాం. అమెరికా దేశంలో ఉన్న ఒక సిటిజన్ అమెరికన్ ధర్మశాస్త్రం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం చక్కగా జీవిస్తూ ఉంటే అతడు అమెరికా దేశ నీతిమంతుడు. ఓకే, అర్థమైంది? ఇప్పుడు ఆ నీతి అంటే ఏంటి? నీతి ఇప్పుడే చెప్పాను కదా, నీతి ఒక లాతో ముడిపడి ఉన్నది. లా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్తో రిలేటెడ్గా ఉన్నది. రైచియస్నెస్ అంటే జస్టిస్ అని అర్థం. నీతిమంతుడు అంటే న్యాయవంతుడు అని అర్థం. న్యాయం ఎలా జరుగుద్ది? ధర్మశాస్త్రం ప్రకారం జరుగుద్ది అనండి అందరూ. నీతిమంతుడు అంటే న్యాయవంతుడు అంతే. ఇంకా పౌలు గారి ద్వారా ఏమన్నాడు తెలుసా? అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు, మీకు తెలీదా అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. అంటే ఏంటి? అన్యాయస్తుడు న్యాయస్తుడికి వ్యతిరేకం, అంటే నీతిమంతుడికి వ్యతిరేకం. సో నీతిమంతుడు అంటే ఎవరు? న్యాయవంతుడు. న్యాయవంతుడు అంటే ఎవరు? చట్టాన్ని చక్కగా ఫాలో అవుతున్న వ్యక్తి. అతన్ని ఏమనొచ్చు? స్వతంత్రుడు అనొచ్చు. ప్రశాంతంగా స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాడు, ఫ్రీడమ్లో ఉన్నాడు అనొచ్చు. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు ఆ చట్ట ప్రకారంగా నడుచుకుంటున్నాడంటే నీతిమంతుడు అవుతున్నాడు. ఆ చట్ట ప్రకారం చేయటం అంటే నీతి అంటున్నారు. ఇలాంటి నీతిమంతులు ఎక్కడైతే ఉన్నారో, ఎలా అయితే జీవిస్తున్నారో, వారు అలా జీవించడాన్ని ఏమంటారంటే లవ్ అంటారు. లవ్, ప్రేమ. అంటే చట్ట ప్రకారం నడుచుకోవటం, ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ప్రేమ అంటారు. డూయింగ్ జస్టిస్ ఆర్ లివింగ్ రైచియస్లీ ఈజ్ ఈక్వల్ టు లవ్, ప్రేమ. ఎంతమందికి అర్థమైంది? దేవుని వాక్యం ప్రకారం ఇవన్నీ సత్యాలు. సో ఎవరైతే ఈ లా ప్రకారం చక్కగా జీవిస్తూ ఉన్నారో అతను ఆల్రెడీ ఫ్రీడంలో ఉన్నాడు, అతను ఆల్రెడీ నీతిమంతుడైపోయాడు, అతను ఆల్రెడీ లా ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే లవ్ అంటారు. సో అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్నవాడు ప్రేమ కలిగి ఉన్నవాడు. ఇప్పుడు అనండి, దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే ఏంటి తెలుసా? హీఈస్ ఫుల్ ఆఫ్ లా. అంటే ఏంటి? ఆయన లా ప్రకారమే జీవిస్తాడు, లా ప్రకారమే నడుస్తాడు, లా ప్రకారమే ఆలోచిస్తాడు. అందుకే ఆయన ప్రేమై ఉన్నాడు. మనల్ని కూడా ప్రభువారు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఎలా ప్రేమించాలి? చూడండి, ఎలా చేయాలి? 10 ఆజ్ఞల్లో చివరి 6 ఆజ్ఞలను ఫాలో అవుతే మనం మన పొరుగు వారిని ప్రేమించినట్లే. ఎట్లా? ఆశించకూడదు, అంటే చివరిది అబద్ధాలు ఆడకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరింపకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానింపవాలి. ఇవి చేస్తే నీ పొరుగు వారిని చక్కగా ప్రేమించిన దాంతో సమానం. ఇంకోటేంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవాలి. అదేంటి? 10 ఆజ్ఞల్లో మొదటి 4. ఎలా? ప్రభు తప్ప నీకు ఎవరు అధికారి ఉండకూడదు.
విగ్రహారాధన చేయకూడదు. అంటే ప్రభువుకు చెందవలసిన ఆరాధన, స్తుతి, గౌరవం వేరే దేవతలకు, దేవుళ్లకు, విగ్రహాలకు చెందకూడదు. మూడవది, దేవుడిచ్చు అధికారం, ఆయన నామం నువ్వు వ్యర్థంగా ఉపయోగించకూడదు. 4, దేవుని విశ్రాంతి దినం, మనుషులది కాదు ఇది, సృష్టికర్త యొక్క విశ్రాంతి దినం, దీన్ని పరిశుద్ధంగా పాటించాలి. ఇవి 4 చేస్తే మనం తండ్రిని పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించినట్లు లెక్క. యేసుప్రభువారిని అడిగారు వీళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, ఓ బోధకుడా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది? చెప్తాడు ప్రభువారు, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో ప్రేమించవలను అని. దాని తర్వాత ఇంకో ఆజ్ఞ ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను అనేది చెప్పాడు, క్లియర్గా చెప్పాడు యేసుప్రభువారు. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఈ రోజున ఫాలో అవుతున్నారో వారు నీతిమంతులు, ఫ్రీడమ్గా ఉన్నారు, నాలెడ్జబుల్గా ఉన్నారు, పరిశుద్ధుడిగా ఉన్నారు, మరియు ప్రేమ అయి ఉన్నారు. దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ అ లైఫ్ ఆఫ్ లవ్. దే ఆర్ యాక్చువల్లీ లవింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని ప్రేమిస్తున్నారు. ఎంతమందికి అర్థమైంది? సో ఇది మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది. సో నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అండి, కానీ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇప్పుడు నేను ఇంత లా ప్రకారం చెప్పాను కదా, ఇదే విషయాన్ని ప్రభువారు ఇశ్రాయేలీయులకు కూడా చెప్పాడండి. వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి తన వేలితో ధర్మశాస్త్రం రాసి పలకల మీద వాళ్ళ దగ్గరికి తెచ్చి, ఇదిగోండి ఇవి ఫాలో అయితే మీరు ప్రేమ అవుతారు, నీతిమంతులు అవుతారు, ఫ్రీడమ్గా ఉంటారు, చక్కగా వివరించాడండి. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? నేను ఫస్ట్లో ఏం చెప్పాను? నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ ద అండర్స్టాండింగ్. సో వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది, కాకపోతే అండర్స్టాండింగ్ రాలేదు. ఇది ఎంత అద్భుతమైన రాజ్యాంగము, ఇది అంత అద్భుతమైన చట్టము, ఇది అంత అద్భుతమైన కాన్స్టిట్యూషన్ అని వాళ్ళకి బోధపడలేదు. అబద్ధం ఆడకుండా ఉంటాం అంత బాగుంటుందా? దొంగతనం చేయకుండా ఉంటాం అంత బాగుంటుందా? వాళ్ళకి తెలియట్లా, వాళ్ళకి బుర్రలకి అందట్లా. అందుకే వారు తప్పిపోయారండి. క్రొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు తప్పిపోకుండా ఉండునట్లు తండ్రి అయిన దేవుడు ఒక ప్లాన్ చేశాడు, మీకు ఆయన ఆత్మను అనుగ్రహించుచూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించుచూ ఉన్నాడు. దాని వలన నాలెడ్జ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. అనండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఓకే, అందరికి అర్థమైంది కదా? కానీ దేవుని బిడ్డ అవ్వాలంటే ఈ ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అప్పుడు అర్థమవుతాయండి దేవుని సంగతులు. అప్పుడు అతను ప్రకృతి సంబంధి కాదు, ఇక దేవుని సంబంధి అవుతాడు. వెర్రివాడు కాదు, దేవుని బిడ్డ అవుతాడు, ఫ్రీడంలోకి వస్తాడు. ఇలా ధర్మశాస్త్రం గురించి బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, చెప్పబడి ఉంది. మంచి జీవితం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారి యొక్క లైఫ్ అద్భుతం అవుతుంది, ఫ్రీడమ్గా ఉంటుంది, మంచి కల్చర్లోకి వస్తారు, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. దే టాక్ వెరీ వెల్ అండ్ దే లివ్ వెరీ వెల్. దర్ కల్చర్ విల్ బి సో హోలీ. చాలా అద్భుతమైన పరిశుద్ధంగా ఉంటుందండి వాళ్ళ కల్చర్. వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళు నాటకాలు, డ్రామాలు వెయ్యరు, తప్పించుకొని తిరగరు, అసలు అంత బలహీనత వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎదుగుతారు, దినదినాభివృద్ధి చెందుతూ యేసు ప్రభు యొక్క రూపంలోకి మార్చబడుతూ ఉంటారు దినదినం. అది వారి డైలీ లైఫ్ అన్నమాట. ఇది ఈనాటి కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. మీ అందరికీ ఈ విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను. ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వారు మమ్మల్ని సంప్రదించండి.
ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాం. మరలా వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.